ప్రజల ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైపోయింది. సికింద్రాబాద్ టు విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ రైలును ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఇవాళ మొదలు కాబోతున్న కొత్త వందే భారత్ ట్రైన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ నుంచి అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ ఏదైతే ప్రారంభ కార్యక్రమం ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వే అయితే అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన డయాస్ ఏర్పాటు చేయడంతో పాటు వర్చువల్గా ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ అదేవిధంగా రైల్వే శాఖ అధికారులు వీక్షించేందుకు వీలుగా ఇక్కడ భారీ స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది క్షణాలలోనే దేశ ప్రధానమంత్రి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ 10 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గాను అదనంగా మన గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది అక్కడ విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో మాత్రమే ఇక్కడ నుంచి ప్రజలు విశాఖపట్నం చేరుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రారంభించనున్నటువంటి 10 రైళ్లలో అయితే ఒక రైలును ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రతిరోజు నడిపేందుకు గాను రైల్వే శాఖ అధికారులు ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ యొక్క ట్రైన్ను కూడా ప్రధానమంత్రి వర్చువల్గానే ప్రారంభిస్తారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా 85,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రారంభోత్సవాలతో పాటు కొన్ని శంకుస్థాపనలు అదేవిధంగా కొన్ని పూర్తయినటువంటి అభివృద్ధి పనులను కూడా దేశ ప్రజలకు జాతికి అంకితం చేయనున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో నుంచి బీజేపీ అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ జీఎంతో పాటు రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పలు నగరాలలో చాలా నగరాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మనం చూసినట్లయితే డిస్ప్లే మీద ఉన్నటువంటి స్క్రీన్లో అయితే ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రెండు రాష్ట్రాలలో ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉండబోతా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే మనం చూడవచ్చు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఉదయాన్నే అధికారులు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉంచారు. మనం చూసినట్లయితే 10 మీద మరికొద్ది సేపట్లో పరుగులు పెట్టడానికి వందే భారత్ రైలు ఎక్స్ప్రెస్ రైలు అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి పైలట్స్ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ రైలు ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైతే అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ ప్రారంభిస్తారో ప్రారంభించిన వెంటనే ట్రైన్ రోజువారీగా అయితే వరంగల్ స్టేషన్ లో ఆగుతుంది. అదేవిధంగా తొలి స్టాప్ వరంగల్ స్టేషన్ ఉండగా ఈ రోజు మటుకు కాజీపేట జంక్షన్ లో నిలిపి అక్కడ ఈ రోజు తొలి రోజు కావడంతో చాలా మంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులను కూడా ఈ యొక్క రైల్లో తీసుకువెళ్లి వారికి ఒక కొత్త అనుభూతిని కలిగించేందుకైతే రైల్వే శాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభం కానున్నటువంటి ఈ రైల్లో అయితే చూడవచ్చు పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు సుమారు 120 మంది విద్యార్థులను కూడా రైల్వే శాఖ అధికారులు అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఇప్పటికే ఈ యొక్క రైలుకు సంబంధించినటువంటి ఎవరైతే కేటాయించినటువంటి విద్యార్థులు కానీ వారందరూ కూడా వచ్చి చేరడంతో ఈ యొక్క డోర్స్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ప్రారంభం కానున్నటువంటి అంటే ప్రధానమంత్రి ఏ క్షణాన్నైనా కూడా అక్కడ వర్చువల్ గా ప్రారంభించిన నేపథ్యంలో ఈ ట్రైన్ కదలనుంది కాబట్టి పూర్తి స్థాయిలో 8 కోచ్లతో అయితే రైలు యొక్క
ప్రజలకు అందుబాటులో రానుంది. ముఖ్యంగా 516 మంది ఒకేసారి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకునేందుకు వీలుగా అయితే ఈ యొక్క రైల్లో ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఇక్కడ సీటింగ్ కూడా చూడవచ్చు. గతంలో ఉన్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే కూడా ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అయితే చాలా రకాలైనటువంటి అధునాతన సౌకర్యాలను కల్పించడం జరిగింది. తొలి రోజు కావడంతో పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ లో భారీ బంధాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులే కానీ స్థానిక ప్రజలందరూ కూడా భాగస్వామ్యం వహించే విధంగా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో ఎక్కడైతే అహ్మదాబాద్ నుంచి ఒక వర్చువల్ కార్యక్రమాన్ని ప్రారంభించారో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని లైవ్ గా అందించేందుకు ఇక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అయితే ఇక్కడ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వెంటనే ఇక్కడ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నటువంటి వందే భారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పరుగులు పెట్టనుంది. ఇకపై సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ప్రాంతం నుంచి కానీ విశాఖపట్నం వెళ్లాలనుకునేటువంటి ప్రజలకు ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాలకైతే విశాఖపట్నం వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయితే అందుబాటులోకి రానుంది. 8 గంటల పాటు ఇది విశాఖపట్నం చేరుకుంటూ ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క రైలు మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకైతే విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రజలందరికీ కూడా ఇప్పుడు చూసినట్లయితే గతంలో ప్రారంభించినటువంటి ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో విశాఖకు బయలుదేరేటువంటి ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయిలో ప్రజాదరణ పొందిందని చెప్పవచ్చు. అందుకు ప్రస్తుతం టికెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతినిత్యం విశాఖపట్నం అనేది హైదరాబాద్ నుంచి నిత్యం వెళ్లి వస్తున్న ప్రజలు ఈ యొక్క నూతన హంగులతో ఉన్నటువంటి వందే భారత్ ఎక్కడానికి ఇష్టపడుతున్నారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగకు మనకు ఇక్కడ విశాఖపట్నం నుంచి తొలి రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లలో తొలి రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నాన్ని ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అత్యధిక ప్రజాదరణ అనేది పొందింది. అత్యధిక ప్రజాదరణ పొందడంతో ఆలోచించినటువంటి రైల్వే అధికారులు అయితే మరొక ట్రైన్ కూడా ఇక్కడి నుంచి ప్రారంభించాలనేటువంటి ఒక భాగంగానే ఈ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్రజలకు అందుబాటులో తీసుకున్నారు. మనం చూస్తే గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉండేది. కానీ ప్రస్తుతం ఇది పూర్తి స్థాయిలో ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది. ఎందుకంటే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా అయితే వందే భారత్ రైలు రూపొందించిన నిర్మాణంలో అయితే తొలిసారిగా బ్లూ అండ్ రెడ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండోసారి ప్రజలకు అందుబాటులో రానున్నటువంటి ఒక వందే భారత్ రైలు అయితే పూర్తి స్థాయిలో ఆరెంజ్ కలర్ లో ఉంది. పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి అయితే అక్కడ వేదిక కూడా చేరుకోవడం జరిగింది. ఈ అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు దేశవ్యాప్తంగా అంటే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లు కానీ అవన్నీ కూడా ఈ రోజు శంకుస్థాపనలతో పాటు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా రైల్వే స్టేషన్లో చాలా కార్యక్రమాలు అభివృద్ధి రైల్వే క్యాటరింగ్ ప్రెస్ మీటింగ్స్ కానీ రైల్వే స్టేషన్ల నిర్మాణం ఇలాంటి పనులు పూర్తయిన పనులు అదేవిధంగా కొత్త పనులకు కూడా ఈ రోజు ప్రధానమంత్రి అయితే వర్చువల్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ రైళ్లు మాత్రం అక్కడ పచ్చ జెండా ఊపడంతో సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 10 ప్రధాన రైల్వే స్టేషన్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఒకే సందర్భంలో అక్కడ ప్రధానమంత్రి ఆవిష్కరించిన వెంటనే ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా చేరుకున్నారు. ఎందుకంటే దేశంలో ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ప్రజలకు. ఎందుకంటే రైలు అనేది చాలా ప్రజలకు తీసుకువస్తూ అందుబాటులో తీసుకువస్తున్న నేపథ్యంలో మనకైతే ఇక్కడ ఒక అపూర్వ ఘట్టాన్ని ప్రజలందరూ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. వారు వచ్చిన వారందరికీ కూడా వీక్షించేందుకు వీలుగా అయితే భారీ ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఏర్పాటు చేసి దేశంలో నుంచి అహ్మదాబాద్ నుంచి ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని రైల్వే శాఖ మంత్రి గాని అదేవిధంగా దాన్ని లైవ్గా వీక్షించేందుకైతే ఇక్కడ భారీ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ట్రైన్ అయితే ఇక బయలుదేరటం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ నుంచి రైలు బయలుదేరేందుకు రైల్వే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే డోర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. వందే భారత్ ఒక ఫెసిలిటీ ఏంటంటే ఒకసారి డోర్ క్లోజ్ అయిన తర్వాత తిరిగి అనేది ఓపెన్ అనేది ఉండదు. ఈ క్రమంలో డోర్స్ క్లోజ్ చేసిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క రైలు మరికొద్ది క్షణాలలోనే
పట్టాలపై పరుగులు పెట్టబోతా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. సర్పాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.